Good morning, students. Welcome to Kartikeya IS Academy. Today, in our special topic, we are dealing with Haridara, which is an anti-methanogenic feed supplement to our bovines to reduce the methane gas emissions. Let us see what is the methane gas and what is the effect of methane on the environment, and also to reduce the reducing environmental degradation is one of the goals of. So now let us see the effect of methane gas on environment. Methane is one of the potent greenhouse gas which is responsible for the air pollution, which is responsible for the depletion of ozone and so many effects in the environment. So it is also leading to global warming. You know this phenomenon of global warming. We know this phenomenon of global warming. We are having so many effects of, there are so many effects of global warming. Global warming వల్ల మనకు తెలిసిన చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అయితే దీనికి one of the reason methane. So why we are concentrating on methane emissions? Why? Because it is 25 times more potent than carbon dioxide. ఇంతవరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ మోస్ట్ పొటెంట్. మనం చదివింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా సో మెనీ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద స్ట్రాటోస్పియర్ విచ్ ఈస్ లీడింగ్ టు ఎయిర్ పొల్యూషన్, which is leading to depletion of ozone, which is the cause of acid rains, pollution, so many health effects on the humans. So ఇటువంటి కొన్ని ఎఫెక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల చాలా చదివాం. అందులో ఒక ఎఫెక్టే గ్లోబల్ వార్మింగ్, రైజ్ ఇన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. గ్లోబల్ వార్మింగ్ అంటే రైజ్ ఇన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. అది కార్బన్ డైఆక్సైడ్ వన్ ఆఫ్ ద రీజన్. కానీ మీథేన్ అన్నది కార్బన్ డైఆక్సైడ్ కన్నా 25 times more potent. అంటే 25 times it can cause more damage than carbon dioxide. Carbon dioxide కన్నా 25 times more damage ని కాజ్ చేయొచ్చు. సో it is necessary for us to control methane emissions. మీథేన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈస్ ద కాజ్ బిహైండ్. అయితే దీనికి హరిద్వారాకి సంబంధం ఏంటి? మీథేన్ ఎమిషన్స్లో వన్ ఆఫ్ ద సో మెనీ మీథేన్ ఎమిషన్స్ అవుతున్నాయి. ఇండెఫినెట్గా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసి వదిలేసిన ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ లీడ్స్ టు మీథేన్ ఎమిషన్స్. అలాగే కాకుండా స్టబుల్ బర్నింగ్, పంజాబ్ అండ్ హర్యానాలో స్టబుల్ బర్నింగ్ జరుగుతుంది కదా, దానివల్ల కూడా మీథేన్ ఎమిషన్స్ అవుతున్నాయి. సో వాటన్నిటికన్నా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద మీథేన్ ఎమిషన్స్ ఆర్ అవర్ cattle, belching cattle or ruminating cattle. So ఈ ruminating cattle అంటే the cattle which consist of rumen as in its digestive systemలో rumen అనే పార్ట్ ఉంటే దాన్ని ruminating cattle అని అంటారండి. సో అటువంటి ruminating cattles అన్నీ ఫుడ్ని తీసుకుని డైజెస్ట్ అయ్యే ప్రాసెస్లో దే విల్ ఎమిట్ మీథేన్స్. సో ఆ మీథేన్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి? బిఫోర్ లెట్ us go into the statistics that according to 2019 livestock census, దీని ప్రకారంగా ఏంటంటే ద టోటల్ క్యాటిల్ పాపులేషన్, క్యాటిల్ అంటే కవ్ అండ్ బుల్స్, క్యాటిల్లో కవ్ అండ్ బుల్స్ అంటే క్యాటిల్ పాపులేషన్ ఈజ్ అరౌండ్ 193.46 million. And coming to buffaloes, it is 109.85 million, and goats and sheep is around 148.88 million. So all these cattle, all these ruminating cattle, what they are doing, they are emitting around 9.25 million tons of methane. 9.2 to 14.2 million tons of methane into the atmosphere, which is around 12% of world's methane emissions from livestock. వరల్డ్ మొత్తంలో livestock ఎంత ఎమిట్ చేస్తుందో దానిలో 12% ఈజ్ ఫ్రమ్ ద ఇండియాస్ క్యాటిల్ పాపులేషన్. సో అటువంటి ఆ 12%ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అన్ ఇన్నోవేటివ్ వే బై క్రియేటింగ్ హరిద్వార. హరిద్వార అంటే ఏంటో తెలుసుకునే ముందు, నాట్ ఓన్లీ దిస్, ruminants produce around 50 to 100% higher methane than
higher methane than ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. సో ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఇండస్ట్రీస్ వల్ల ఎంత మీథేన్ అయితే రిలీజ్ చేస్తున్నాయో దానికన్నా 50 to 100% అబౌవ్ మన లైఫ్ స్టాక్ రిలీజ్ చేస్తుంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో దేర్ ఈజ్ నీడ్ ఆఫ్ అన్ ఆర్ టు కంట్రోల్ మీథేన్ ఎమిషన్స్ ఫ్రమ్ ద లైఫ్ స్టాక్. అలా దాని నుంచి వచ్చిందే హరిద్వార. What is this Hariddhara? Hariddhara is an anti-methanogenic. You can see here, anti-methanogenic feed supplement given to the livestock. Feed supplement. It is produced by ICAR, Indian Council for Agriculture Research. Indian Council for Agriculture Research అనవారు కొత్తగా హరిద్వారా అంటే anti-methanogenic feed supplement. So it is Hariddhara is a plant-based product. This is a plant-based product extracted from tannin-rich plants. Tannin-rich plant-based products which are mostly bitter and astringent chemical properties. Astringent ante strong smell. సో బిట్టర్ అండ్ ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన టానిన్స్ నుంచి ప్రొడ్యూస్ చేసిందే హరిద్వార అండి. ఓకే, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రూమినేటింగ్ యానిమల్స్. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ rumen. Omasum, reticulum, abomasum. These are called as four stomachs. So food from the esophagus enters into the rumen chamber first. So first rumen chamber loki food enter avadam jarugutundi. So later on in the later digestion it enters into omasum, abomasum, small intestine, large intestine, and from reticulum it will get out. So this is the process of digestion. No need to know about this digestion, but the problem is with the rumen cavity. What is the problem with rumen cavity? Rumen cavity is having a protozoa and also a archaea microorganism. It is having both protozoa and archaea microorganisms. You can see here the food entering into here, the food may contain carbohydrates, fats, minerals, and all these things, right? So coming to the carbohydrates in rumen, what is happening to carbohydrates? Carbohydrates are fermented. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటోజోవా. అంటే ఈ ప్రోటోజోవా అన్నది ఫర్మెంట్ చేస్తుంది కార్బోహైడ్రేట్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కార్బోహైడ్రేట్స్ get fermented by the protozoa? They will get reduced into simple sugars. So this sugar consists of carboxylic acid group plus fatty acid group. It contains both the groups. So these simple sugars plus carbon dioxide and hydrogen, it will also release carbon dioxide and hydrogen. So ఈ సింపుల్ షుగర్స్ ఏదైతే కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి ఫెర్మెంట్ అయ్యి ప్రోటోజోవా ద్వారా బ్రేక్ డౌన్ అయిన కార్బోహైడ్రేట్ సింపుల్ షుగర్స్గా మారాయో ఆ సింపుల్ షుగర్స్ అన్నవి బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోతాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్, ఇవేమవుతాయి? దిస్ విల్ అండర్గో రిడక్షన్ రియాక్షన్. ఈ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ అన్నది రిడక్షన్ రియాక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్కే బ్యాక్టీరియా. అంటే ఈ ప్రాసెస్లో వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ని ఆర్కే ఇట్ ఈస్ మోర్ ఆర్ లైక్ సిమిలర్ లైక్ ఎ బ్యాక్టీరియా. సో ఈ ఆర్కే బ్యాక్టీరియా అన్నది కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని మీథేన్గా కన్వర్ట్ చేస్తుంది. Methane plus energy, it will get the energy by utilization of carbon dioxide and hydrogen. So archaeobacteria is getting energy and methane is released from the rumen cavity through mouth. So ee methane em chestundi? Through mouth releasing into the environment. So environment loki దీన్ని వదిలేస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ రూమినేటింగ్ యానిమల్స్. ఏమవుతున్నాయి? తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రోటోజోవా ద్వారా ఫెర్మెంటేషన్ అయ్యి సింపుల్ షుగర్స్గా మారి
కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ని బై ప్రొడక్ట్స్గా రిలీజ్ చేస్తున్నాయి. సో ఏదైతే సింపుల్ షుగర్గా వచ్చిందో ఆ సింపుల్ షుగర్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆల్సో. సో ఈ సింపుల్ షుగర్ అన్నది ఏంటి, బ్లడ్లోకి డైరెక్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది, విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ద కౌ ఆర్ ద క్యాటిల్. కానీ లెఫ్ట్ ఓవర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్, ఏ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అయితే ఉండిపోయిందో ఆ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ ఏమవుతుంది, దాన్ని ఆర్కే బ్యాక్టీరియా యూటిలైజ్ చేసుకుంది. ఏ విధంగా యూటిలైజ్ చేస్తుంది, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ మీథేన్ ప్లస్ ఎనర్జీ. సో మీథేన్ అండ్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. సో ఈ ఎనర్జీ అన్నది యూటిలైజ్డ్ బై ఆర్కే బ్యాక్టీరియా అండ్ ద మీథేన్ ఈస్ రిలీజ్డ్ ఇంటూ ద environment. By this, livestock is producing methane emissions into the environment, due to which the environment is getting polluted by the methane emissions of livestock. So దీన్ని టార్గెట్ చేస్తూ మన హరిద్వార అన్నది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. What is this Haridwara? The plant tannin-based plant resource is targeting or reducing activity of protozoa or the number of protozoa. సో యూ కెన్ గెట్ అ డౌట్ దట్ ప్రోటోజోవాని రెడ్యూస్ చేస్తే మరి కార్బోహైడ్రేట్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి. ఎప్పుడైతే రుమెన్లోకి ఈ కార్బోహైడ్రేట్స్ ఎంటర్ అవుతాయో బికాస్ ఆఫ్ రుమెన్ ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ అన్నవి ఫెర్మెంట్ అయ్యి ప్రోపియోనిక్ యాసిడ్గా మారిపోతాయి. సో ఈ ప్రోపియోనిక్ యాసిడ్ అండ్ సింపుల్ షుగర్స్, ఈ ప్రోపియోనిక్ యాసిడ్ ఈజ్ యూటిలైజ్డ్, దిస్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. ప్రొడక్షన్ ఆఫ్ లాక్టోజ్, దట్ ఈస్ మిల్క్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ ఆల్సో హెల్ప్స్ టు గెయిన్ వెయిట్. క్యాటిల్ ఎప్పుడైతే వెయిట్ గెయిన్ చేస్తుందో ఇట్ విల్ బి మోర్ మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్. సో లాక్టోజ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది, వెయిట్ గెయిన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ మరి ఈ ఇన్యాక్టివిటీ ఆఫ్ ప్రోటోజోవా చేయడం వల్ల ఏమవుతుంది, అబ్జర్వ్ దట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కట్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అవైలబిలిటీ అన్నది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అవైలబిలిటీ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మీథేన్ ఎమిషన్స్ అన్నవి రెడ్యూస్ అవుతాయి. ఎంత రెడ్యూస్ అవ్వచ్చు, 17 to 20%, నాట్ కంప్లీట్లీ, బట్ వీ కెన్ ఎలిమినేట్ 17 to 20% ఆఫ్ మీథేన్ ఎమిషన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ద Haridwara. So now how it is helpful for the environment and farmers. So in the wake of environment pollution, 17 to 20% of reduction in emissions, in methane emissions ని 17 to 20% ని రెడ్యూస్ చేస్తుంది. At the same time, farmer friendly elaga, increase in milk production, plus weight gain of the cattle. So ila cattle weight gain avadam, milk production increase avadam, 17 to 20% of decrease in methane emissions valla హరిద్వార అన్నది ప్లేస్లోకి వచ్చింది. ఐకార్ అన్నది రీసెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ ఫెర్మెంటెడ్ ఫుడ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ బయటే ఫెర్మెంట్ చేసిన ఫుడ్ని ఇస్తే ఏమవుతుంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అవైలబిలిటీ ఉండదు, ఫెర్మెంటెడ్ ఫుడ్ డైరెక్ట్గా డైజెస్ట్ అయిపోతుంది. సో ఆర్కే బ్యాక్టీరియాకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అవైలబిలిటీ ఉండదు. లేదా డ్రైడ్ గ్యాస్ని కట్ చేసి, సిలేజెస్ అంటారు, డ్రైడ్ గ్యాస్ని కట్ చేసి కంటైనర్స్లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే డ్రైడ్ గ్యాస్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితే ఫెర్మెంట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా కంటైనర్స్లో స్టోర్ చేస్తారు. సో కంటైనర్స్లో స్టోర్ చేస్తే కార్బోహైడ్రేట్ ఫెర్మెంటేషన్ ప్రాపర్టీని లూజ్ అవడం వల్ల లోపల ఫెర్మెంటేషన్ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద అదర్ మెథడ్స్ ఫాలోడ్ బై ద developed countries. So recently this was introduced to reduce the methane gas emissions.